అందరికీ నమస్కారం. నేను మీ ఉగ్ర నరసింహ. మీకు పైల్స్ ఉందా? భరించలేని నొప్పి అనుభవిస్తున్నారా? పిస్తులా ఉందా? చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారా? దీనికి చాలామంది ఇంగ్లీష్ మందులు, డాక్టర్ల దగ్గరికి పోయి వేల కొద్దీ డబ్బులు తగిలేసుకుంటున్నారు. మన భారతదేశంలో, విశాలమైనటువంటి భారతదేశంలో సనాతన ధర్మంలో ఎన్నో తంత్ర విద్యలు, మంత్ర విద్యలు, వారసత్వంగా వస్తున్నటువంటి ఎన్నో విద్యలు ఉన్నాయి. అలాంటి ఒక సంప్రదాయంగా ఈ మూలవ్యాధికి వైద్యం చేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. అన్న, మీ పేరు? మంజునాథాచార్యని. ఇది ఏ గ్రామం అన్న? ఇది కొలింపాళెం గ్రామం అని. కొలింపాళెం గ్రామము, కుందర్పి మండలము, కళ్యాణదుర్గం తాలూకు, జమ్మగుంపల పంచాయతీ. జమ్మగుంప పంచాయతీ. ఈ ఫైల్స్కి, పిస్తుల, ఈ మూలవ్యాధికి సంబంధించి మీ పేరు చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈ రింగ్ వేస్తున్నారని తెలిసింది విషయము. ఎందుకంటే చాలామంది దీనికి బాధపడలేక చాలామంది హాస్పిటల్కి పోవడము, ఆపరేషన్లు చేయించుకోవడము, అయినా మళ్ళీ తిరగబెట్టడము, ఇట్లా చాలా జరిగింది. చాలామంది ఇక్కడ పోయి రింగ్ వేయించుకొని వచ్చిన తర్వాత మాకు మేలైంది అని చెప్తున్నారు. మీరు ఏ విధంగా ఇది చేస్తున్నారు? సార్, ఇది వచ్చేసి మేము ఇప్పటి నుంచి ఏం కాదు, మా తాతల కాలం నుంచి చేస్తున్నాం దీన్ని. ఎందుకంటే మధ్యలో నేర్చుకునేది ఏం కాదు, ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మామూలుగా ఎందుకంటే ఆపరేషన్లు చేయించుకున్నారు, మళ్ళీ అన్ని విధాలుగా నాటి వైద్యాలు అన్ని విధాలుగా చేసుకున్నారు దీనికి, అయినా ఏమి నయం కాలేదు. 99% అయితే మా దగ్గర ట్రీట్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే మామూలుగా మేము ఈ ఒక ఏది పూజలు చేసేసి ఈ విధంగా నిష్ఠగా వేస్తుంటాం అనమాట దీనికేసి. ఎందుకంటే మామూలుగా ఏదైనా మేము స్నానం చేయకున్నట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చే జనాల కోసమే మేము ఎంత నిష్ఠగా ఉంటామో వాళ్ళకి అంతే మంచిది అవుతుందని సార్. ఈ ఎడమ చేయికి వచ్చేసి రింగ్ వేస్తున్నాము. ఈ రింగ్ అంటే మామూలుగా ఫిషర్ వదిలేసి పిస్తుల, మళ్ళీ మూలవ్యాధి ఈ రెండు ఉంటే పోతుంది. ఫిషర్ అయితే పోదు సార్ దీనికి. 100%గా పోతుంది. 99% అంటే 1% వాళ్ళు ఏమన్నా హీట్ ఎక్కువ ఉంటే, అంటే ఉష్ణమ పిత్ అది ఉంటాయి అన్నారు కదా, అదేమన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి కొంచెం స్లోగా పికప్ తీసుకుంటుందండి. తొందరగా అయితే నయం కాదు అది. ఈ రింగ్ వేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి?
ఈయన ఈ రింగ్ వేయించుకున్న తర్వాత దీనికి వచ్చేసి గొర్రె మటన్ ఎప్పటికీ తినేయలేదు సార్ ఇది. గొర్రె కానీ పొట్లు కానీ గొర్రె జాతికి సంబంధించిన ఇది ఏది తినకపోకూడదు. వేరే పదార్థం ఏదైనా తినొచ్చు. మామూలు కోడి కానీ మేక కానీ మేకపోతు కానీ ఇట్లా ఎగ్స్ కానీ చేపలు కానీ ఇట్లా అన్నీ తినొచ్చు. మామూలుగా అంటే చెప్పాలంటే కోడి కానీ హీట్ ఉంటుంది, కొంచెం అయినంత అవాయిడ్ చేయాలి. దానికి ఎంత అవాయిడ్ చేస్తే వాళ్ళకి అంత మంచిది. తక్కువ చేయాలి. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏమంటే సార్ 3 పదార్థాలు ఉంటాయి: పచ్చిమిరపకాయ, వంకాయ, ఆలుగడ్డలు. అయినంత తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే మనము ఏం తిన్నా తాగినా అక్కడే పోతుంది కాబట్టి. ఈ పచ్చిమిరపకాయ కొంచెం మసాలా ఐటమ్ ఉన్నట్ల, వంకాయ అలర్జీ ఉంటుంది, ఆలుగడ్డ వాయు పదార్థము. ఈ 3 పదార్థాలు కొంచెం అయినంత ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది సార్. అంటే అవేం తినకూడదనే కాదు, పత్యం ఉండదు, తినేదే తక్కువ చేసుకోవాలి. గొర్రె మటన్ ఒకటే దీనికి పత్యం. గొర్రె కానీ పొట్లు కానీ ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ తినేయలేదు. ఈ రింగ్ వేయించుకున్నది మాత్రమే ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసుకొని తినొచ్చు. అట్లా చెప్తామండి సార్. ఇది మీరు వంశపారంపర్యంగా మీ తాతల కాలం నుంచి చేస్తున్నారు అంటే చాలామంది కొన్ని వేల మందికి నయమైనట్టు నాకు తెలిసింది సార్. మీకు సంతృప్తికరంగానే ఉందా ఇది? సార్ మాకైతే సంతోషంగానే ఉంది. ఎప్పుడంటే ఇప్పుడు ఒకరు వేయించుకోపోతే మళ్ళీ 10 మంది వస్తారు, వాళ్ళకి నయమైతాలకే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆయన కానీ ఒక 5 years బ్యాక్ వేయించుకున్నాడు. అది ఏమంటే ఏదో మీరు తినే పదార్థం వల్ల మిస్టేక్ చేసుకున్నాడు ఆయన. ಅದು ಒಂಥರ ಜಾರಿ ಉಂಟೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ, ಅದು ಹಿಂದ್ಗುಂಟೆ ಕಿತ್ತು ಬಿಡ್ತದೆ. ಉಂಗ್ರ దాంట్లో ఇంకో ಒಂದಿಟ್ಟು ಬಾಧೆ ಕೂಡ ಕಾಣ್ತಿ. ನಾನು ಆಪರೇಷನ್ನೂ ಮಾಡಿಸ್ಕೊಂಡಿದ್ದೆ, ಕಳ್ಳರಿಗೆಲ್ಲ ಹೋಗಿದ್ದೆ, ಮೇಲಾಗಲಿಲ್ಲ. ನಮ್ಮೂರಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಹಾಕಿಸ್ಕೊಂಡು ಹಿಂಗೆ ಕಣಪ್ಪ ಅಂದರು. ನಾನು ಬಂದು ಅವಾಗ ಅಪ್ಪಿತ್ತು. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది రావడం జరిగింది. ఇది వచ్చేసి మీరు ప్రత్యేకంగా సండే రోజు ఆదివారం మాత్రమే. అవును సార్. రోజు ఏముండదు సార్, ఎవరీ సండే అంతే. ఆదివారం మాత్రమే. వచ్చేవాళ్ళు ఏం తీసుకురావాలి? వచ్చేవాళ్ళు వాళ్ళు ఇంట్లో నుంచే వాళ్ళు ఫస్ట్ రింగ్ వేయించుకునే వాళ్ళు తలస్నానం చేసుకొని ఏమి తినుకున్నట్లు రావాలి ఇక్కడికి. కాఫీ తాగొచ్చు, పాలు కానీ కాఫీ కానీ ఏదైనా స్నాక్స్ అవసరం లేదు. మామూలు పళ్ళు ఇట్లా జ్యూస్ ఏదైనా తాగొచ్చు. మళ్ళీ ఇంట్లో నుంచి వాళ్ళు ఎంత ఇదిగా తెస్తారు, బియ్యము బ్యాళ్ళు, వాళ్ళకి ఎన్ని ఇదైతే అన్ని, మేము ఇన్ని కేజీలన్నీ తీసుకురామని చెప్పు ఏం లేదు. వాళ్ళు అక్కడి నుంచి ఎంత తెస్తే వాళ్ళకి అంత మంచిది. అంటే మాకి వాళ్ళు దానాధారం చేసినట్లు మా నుంచి వాళ్ళకి నయం అవుతుంది. బియ్యమే ఎన్ని కావాలా, బ్యాళ్ళు ఎన్ని కావాలా అని అడగము. వాళ్ళకి ఎంత ఇదైతే అంత. అమౌంట్ వచ్చేసి 1800 తీసుకుంటాం సార్. అది 1800. ఇది నామినల్గానే ఎవరికి మోయేనంత భారమేం కాదు. 1800 అనేది ఏడాన పోతే, బెంగళూరు పోతే ఒకసారి టెస్టింగ్కి పోతే ఛార్జీలకే సరిపోతుంది. అవునవును సార్. అంటే మీరు ఒక రకంగా సేవ చేస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా మంచిది. చాలామందికి నయమైంది. చాలామంది వస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఈ విద్య అనేది ఎవరికి మా ప్రాంతంలో ఈ కుటుంబానికి మాత్రమే పరిమితమైంది. కాబట్టి దీన్ని మనమందరూ కాపాడుకోవాలి. ఎవరికైనా కానీ ఇలాంటి సందేహాలు ఉన్నా కూడా మరి అన్నగారి నంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు సంప్రదించి మీకున్నటువంటి రోగాన్ని నయం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ నంబర్ చెప్పండి. 630-394-5594.